తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బల్సులమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులతో వచ్చే శుక్రవారం జరిగే కోటి పుష్పార్చన గోడ పత్రికలను మరియు కరపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, రైతులు, ఆడపడుచులు అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరియు ప్రకృతి వైపరీత్యాలు సమసిపోయి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఎండల తీవ్రత, ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ కలగాలని, రైతాంగం సుభిక్షగా ఉండాలని శ్రీ బల్సులమ్మ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేకంగా భక్తులు, దాతల సహకారంతో సుమారు 3 టన్నుల బరువుతో కూడిన కోటి పూలతో అమ్మవారికి కోటి పుష్పార్చన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల భక్తులు, ఆడపడుచులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని తెలియజేశారు. ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఊరేగింపుగా గొల్లగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమై అమ్మవారి గుడి వరకు శోభాయాత్ర సాగుతోందని, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు రాబోయే శుక్రవారం 9 గంటలకు అమ్మవారికి బల్సులమ్మ తల్లికి కోటి పుష్పార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఊరు ఆడపడుచులు, ఈ రాష్ట్ర ప్రజలు, తాడేపల్లి ప్రజలందరూ బాగుండాలి. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టు